కొద్ది మాటలు మీకు దేవుని మాటలు అందించి ఈ సమయం దేవునికి అప్పగించాలని అనుకుంటున్నాను. నేను సమయంలో దేవుని యొక్క పరిశుద్ధుల నుండి మనం చదివినటువంటి లేఖన భాగాల్లో ఒకటి మాటలు మీకు చూపించి ముందుకు తీసుకెళ్ళాలని మనం చూస్తున్నాను. చూడండి, ఇక సామెతల గ్రంథము 4వ అధ్యాయం మొట్టమొదటి వచనం చదవండి. కుమారులారా, తండ్రి ఉపదేశం నుండి మీరు వివేకం పొందినట్లు ఆలకించుడి. నేను మీకు సదుపదేశము చేసేదను, నా బోధను త్రోసివేయుడి. చక్కని మాట ఇది. భూలోకంలో సరిగా వినండి, తండ్రి మాటను త్రోసివేసిన కుమారుడు కానీ, తల్లి మాటని త్రోసివేసిన కుమార్తె కానీ, యేసయ్య మాటను వినకుండా త్రోసివేసినటువంటి విశ్వాసి కానీ బాగుపడి సుఖపడి బ్రతుకులు అభివృద్ధి పొందినట్లు ఎక్కడ చూడలేదు. చెప్పలేదు బయట. సత్యమా కాదా? సత్యమా కాదా? తండ్రి మాట విని కుమారుడు పాడైపోయి ఆకలి పందులతో కలిసి కొట్టుతున్నాడా లేదా? తప్పిపోయాడు బోధనిచ్చి. తల్లి మాటలు వినే కుమార్తెలు అనేక మంది వారి జీవితాలు, అమ్మా ఇది ఎవరి కాలం వచ్చింది, ఈ రీతిగా ఉండాలి, అలంకరణ తక్కువగా ఉండాలి, అందరికీ అందంగా కనపడకూడదు, ఎవరికి కనపడాలో వారికే కనపడాలి, దేవుడు నీకు ఎవరు సిద్ధపరుస్తాడో వారికి మాత్రమే నీ అందాన్ని కనపరచుకోవాలి. అందము కోసం సౌందర్యం ఎదుగుని బైబిల్ చెప్తుందమ్మా, పరిశుద్ధతను తెలియజేస్తుందమ్మా. ఎవరి కాలంలోమ్మా ఎవరు నేను పాడు చేస్తాడో, ఏం మాయ చేస్తాడో అపవాది అపరస్తులు ఉంటారమ్మా. వాళ్ళు కొన్ని శాస్త్రాలని ముందు చేసి డ్యాన్స్లు వేసి జోకులు వేసి నవ్వించి కవ్వించి నీ జీవితాన్ని పాడు చేస్తారమ్మా అని చెప్పిన మాటలు, తల్లి చెప్పిన మాటల్ని ఏ కుమార్తె అయితే నిర్లక్ష్యం చేస్తుందో ఆ కుమార్తె జీవితం పతనం అవుతుంది. అనేక మంది కుమార్తె జీవితం మనం చూడలేదా? నేను చెప్పినప్పుడు నా కుమార్తె వెళ్ళలేదండి. ఈ రోజు నా కుమార్తె పడే బాధను చూడలేకపోతున్నా. తల్లి రొమ్ము కొట్టుకుని ఏడుస్తుంటే, ముద్దుని బాధను ఏడుస్తుంటే ఆ బాధను తండ్రి చూడలేక యాతనలు చేస్తున్నారు. అందుకనే యేసయ్య ఏమంటాడంటే, కుమారులారా తండ్రి ఉపదేశుడి, తండ్రి ఉపదేశుడి, తల్లి బోధకి చెవియొగ్గుడు. తండ్రి ఉపదేశాన్ని వినాలి. వెళ్ళలేకపోతే ఏం చేస్తారు? ఆ బిడ్డలు పాడవుతారండి. ఏలియా కుమారులు ఉన్నారండి, ఆయన భక్తుడే, ప్రవక్త అయినా ఆయన మాట, ఆయన చెప్పిన భక్తి బోధ వాళ్ళు వెనుకడుగా బయట ఆయన కళ్ళు కప్పి అష్టాంగాలు జీవించారు. మందిరానికి వచ్చి నీళ్ళు పాడు చేశారు. ఈ విషయాన్ని కూడా మొదలు చేశారు. దేవుడికి మరుగైందా? లేదు. తండ్రి చెప్పిన బోధ నిర్లక్ష్యం చేశారని ఆయన ఆజ్ఞను దర్శించిన వాళ్ళు ఏం చేసినైనా మెనే టేకులు ఉపాసిస్, వీళ్ళకి ప్రార్థించి వీళ్ళకు నేను వీళ్ళ లెక్క చూశాను, వీళ్ళ మరణానికే అప్పగిస్తున్నాను, నువ్వు బాధపడకో, నాయన ఆనందించు, నాయన సంతోషించు, నీ ఒక్కగానో కుమారుడు ఇద్దరు కుమారుడు దూరం అయిపోయారని నువ్వు బాధపడకు. ఎందుకంటే వాళ్ళు లోకంలో ఉన్నారు, వాళ్ళు లోకాన్ని ప్రేమిస్తున్నారు, శరీరులను ప్రేమిస్తున్నారు, మనుషులను ప్రేమిస్తున్నారు, మనుషుల అంశాలను ప్రేమిస్తున్నారు. వాళ్ళు నిన్ను ప్రేమించట్లేదు, అలాగే నన్ను ప్రేమించట్లేదు. కనుకనే వాళ్ళు ఎక్కడేనో చూస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మాట్లాడేది ఏమీ లేదా? మాట్లాడాడు ఆయన. ఆయన ఎందుకంటే కుమారులారా తండ్రి ఉపదేశుడి మీరు వివేకం ఉన్నట్లు ఆలోచించుడి. తండ్రి ఉపదేశం అంటే ఏమవుతుందంట? వివేకం. వివేకం అంటే ఏది మంచో ఏది చెడు తెలుసుకుని జ్ఞానం, ఆచితూచి పనులు ప్రారంభించే జ్ఞానం, ఎదుటి వారి ఎలా మాట్లాడాలో దైవ జ్ఞానం.
వివేకం పొందుతారట మీరు. కుమారులారా తండ్రి ఉపదేశం విని మీరు వివేకం పొందినట్లు ఆలకించి. తండ్రి ఉపదేశం ఎందుకు మనం వినటం వేరు, ఆలకించడం వేరు. అమ్మాయి మీకు తెలిసిన సంగతి, వినడం వేరు. ఇక్కడ చాలా మంది వింటున్నారంటే ఆలకించట్లేదు. మీరేం చెప్తారు? విడిచిపెట్టేస్తారు. ఆలకించడం అంటే అర్థం ఏంటి తెలుసా? మనస్సు పూర్తిగా ఇది దాన్ని మనసులో తీసుకుని మనసులో పెట్టుకోవడం. అవును కదా? మరి మనసులో పెట్టుకుంటే ఎప్పుడైనా బయటకు వస్తుందా రాదా? అమ్మా ఓ అన్నయ్య, ఒక రోజు నేను మంచం మీద ఉంటే, హాస్పిటల్లో ఉంటే, ఎదర జేబులో ఉన్న డబ్బు తీసి వెనకాల జేబులో పెట్టారు. నేను సహాయపడితే వైద్యం కోసం మా అమ్మాయికి నాకు ముందే కొనేసానని చెప్పావు. నిన్ను మాత్రం నా మనసులో పెట్టుకున్నాను రా, నువ్వు చేసిన క్రియలు. నేను చచ్చిపోతే కానీ నువ్వు చేసిన క్రియలను మర్చిపోతురా అని చెప్పి ఆయన మర్చిపోతున్నప్పుడు బయటకు తెస్తావు మాటలు. తెస్తావు తీవా? తెస్తావు తీవా? తెస్తావు. ఎందుకు చెప్పు? నువ్వేమి విడిచిపెట్టేది, ఆలకించి భద్రం చేసుకున్నావు. దేవుని స్తోత్రం. ఈరోజు నేను ఒకరు బీరువాలో తెస్తానుకో, రేపు ఫంక్షన్ వెళ్ళడానికి వంట చేస్తాం. ఎత్తవ తీవా? అలాగే నీ హృదయంలో దేవుని యొక్క మాటలకి బోధకి చెవికి ఆయన ఆజ్ఞల కట్టలను అనుసరించి ఆయన మాటలు ఆలకించాలి. వినటం చెబుతూ వింటాం, ఆలకించడం మనసు కూడా చెబుతాం. అందుకని కొన్నిసార్లు బోధ చేసేవారు కానీ, మరి స్కూల్లో పాఠాలు చెప్పే మాస్టర్లు కానీ, ఏమరా అరే అమ్మాయిలు వింటున్నారా అంటాడు. ఎందుకంటే అందరూ ఇంట్లో కాదు, ఏదో ఒకరిద్దరు ఆడుకుంటుంటారు అక్కడ కథలో పుస్తకాలు తీసి. కొంతమంది ఇక్కడ వాక్యం చేస్తుంటే బైబిల్ చదువుతుంటారు సైనికులు అట్లా. దేవుని స్తోత్రం. అబద్ధం చెప్పాను, నేను చెప్పానా? చెప్పాలి చైలేదే చెప్పా. అబద్ధం చెప్పాను, నేను చెప్పానా? నిజమే చెప్పాను. దేవుని స్తోత్రం. గమనించబట్టే కదా. కానీ ఆ రోజు చెప్పలేదు, ఈరోజు దేవుడు జ్ఞాపకం చేసుకుని చెప్పాను. అలాగా అంటున్నారు అనమాట బోధకులు కూడా. ఏమ్మా వింటున్నారా? మనసు పెట్టి వినండి మాటల్ని. ఇందాక యెహోవా సాక్ష్యం చెప్పినప్పుడు మనసు పెట్టి వినమని చెప్పాను లేదు నేను. ఎందుకంటే సత్య సంబంధమైన సాక్ష్యం బయటకు వస్తుంది, మనుషులు ప్రేరేపించే సాక్ష్యం బయటకు వస్తుంది, బలపరిచే సాక్ష్యం బయటకు వస్తుంది. చేసిన తప్పులు ఒప్పుకొని ఎక్కడికి వాళ్ళు తప్పు ఒప్పుకొని విడిచిపెట్టి వారు ఈ దినాలు తక్కువ. అలాంటి వారు దేవుని కనికరం పొందుకుంటాడు. ఆ కనికరం నాలో పుట్టించి నేను భరోసా ఇవ్వడం దేవుడు ప్రేరేపించలేదా? నీ కళ్ళ ముందే జరుగుతుంది అంత సాక్ష్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాట విని విడిచిపెట్టితే నీ హృదయం చెడిపోతుంది, నీ మనసు చెడిపోతుంది, నీ మైండ్ చెడిపోతుంది. వాటిని పట్టుకుని ఆలకించి మనసుతో ఆలకించి హృదయంలో పెట్టుకుంటే అవి ఎప్పుడైనా నువ్వు తీసుకుని నువ్వు ఉపయోగించుకోవచ్చు. దాసిందనం వాళ్ళే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనసుతో ఆలకించాలి. ఇంకేమంటైనా నేను మీకు సదుపదేశం చేసేది. ఏమంటమ్మా? నేను మీకు సదుపదేశం. సదుపదేశం అంటే ఏంటి అమ్మా? సదుపదేశం అంటే ఏంటి తెలుసా? ఏంటని ఎందుకు ప్రశ్నిస్తుంది తెలుసు మీకు? ఏంటంట అని మీ మనసు మా వైపు మా మాట వైపు తిప్పుతారండి. అంతేగాని మీరు చెప్తారని కాదు. మమ్మల్ని ప్రశ్నిస్తాడు బాబు ఏంటో కానీ ఇదేంటో తెలుసా అదేంటో తెలుసని అనుకునే విశ్వాసం కూడా ఉండొచ్చు. అందుకోసం ప్రశ్నించిన దేవుడు దైవజనుడు ఆత్మలో ఉండి ఎందుకోసం ప్రశ్నించాడంటే నీ మనసు ఎక్కడైనా ఉందేమో కదా, ఇదేదో మంచి మాట్లాడుతుందేమో అని డైవర్ట్ అవుతామని. సదుపదేశం అంటే సత్యమైన ఉపదేశము, నీకు ఉపయోగపడే మంచి మాట, సత్య సంబంధమైన మాట, నిన్ను సర్వసత్యంలో నడిపించే మాట. సర్వసత్యం అంటే ఏంటి? సర్వసత్యం అంటే ఏంటి? సత్యం అనగా నేమి అని అడిగాడు ఆయన. ఏమన్నాడు? సత్యం అనగా నేమన్నాడు. సత్యం అనగా నేనే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నాడు యేసయ్య. సర్వసత్యం అంటే ఏంటి మరి? సత్యం అంటే ఆయనే, ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. మరి సర్వసత్యంలో నడిపిస్తుందంట సదుపదేశం. సర్వసత్యం అంటే ఏంటి? ఇప్పుడు మనం వినపడే పరిశుద్ధాత్మ ఆదరణ కట్ట బోధ. చెప్పకూడదు ఏం భయపరచు. ఆయన మార్గం చూపించాడు, సత్యమైన కార్యము చేశాడు, సత్యంగా జీవించాడు, యథార్థంగా జీవించాడు. ఏమండి? ఆయన జీవంలోకి వెళ్ళి నిశ్చయంగా నిలిచాడు సిలువలో. భూలోకానికి
పరిశుద్ధాత్మ ఆదరణకర్త. ఆయన చెప్పడం కదా, ఇదిగో నేను వెళ్ళుచున్నాను, మీరు బాధపడద్దు, నా వెనుక చదువు వచ్చినవాడు మిమ్మల్ని ఆదరిస్తాడు, మీకు బోధ చేస్తాడు, చదువుపదేశం చేస్తాడు, సర్వసత్యంలో నడిపిస్తాడు. నేను ఎక్కడికైతే వెళ్తున్నానో ఆ స్థలానికి మిమ్మల్ని చేర్చడానికి ఒక మార్గాన్ని, ఒక సత్య సంబంధ ఉపదేశం నీకు బోధిస్తాడు. ఆయన పేరు ఆదరణకర్త, పరిశుద్ధాత్మ దేవుడు. అర్థమైంది మీకు? హల్లెలూయా. ఆయన చేసే ఉపదేశం ఏంటి? చదువు ఉపదేశం. భూలోకంలో మంచి ఉపదేశం ఎవరు చేయరండి, అన్ని చెడిపోయిన ఉపదేశాలు చేస్తారు. దూరునా ఇప్పుడు ఆయన ఎంతో మంచి స్నేహితుడే, అనేక సమయాల్లో ఆపదలు ఆదుకున్నాడే. వచ్చి ఏం చెప్పాడు చెప్పండి? ఎవరు పంపించారు కదండి? ఆయన తప్పు కాదు, ఆయన మాట వింటాడని, ఆయన మాట విని ఆయన వశంలో ఉన్న అపవాది ఆయన ప్రేరేపించి పంపించాడు. అర్థమవుతుందా? నువ్వు చదువు ఉపదేశం, సత్య సంబంధం ఉపదేశం ఉన్నప్పుడు ఏం చేస్తావు? ఆయనలాగా పరిశీలన చేసుకుంటావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువు ఏం చేశాడు? యేసు ప్రభువు ఏం చేశాడు? ఆయన ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎంత బాధలో ఉన్నారో, ఎంత పాపం ఉన్నప్పుడు కూడా వారిని క్షమించి ప్రేమించేవాడు, కార్యము జరిగించేవాడు. తర్వాత ఏం చేశాడు? విశ్వాసం నిలకడగా ఉండు, మరన్నడు పాపము చేయు, నా తండ్రి దేవుని నమ్మిక ఇచ్చు, అప్పుడు నన్ను ప్రేమించదని అవుతావు అని గద్దించి ఒక బోధ చేశాడా లేదా? అలాగే ఆయన కూడా చేసింది ఏంటంటే, అపవాదికి చోటించడం మనం ఒప్పుకోకూడదు. అక్కడ అర్థమవుతుందా? ఆ మంచి మనసుకి అతను బాధపడకుండా అని ఆ తర్వాత ఆత్మలో పరిశీలన చేసుకుని యేసు ప్రభు గద్దిస్తే సాధన దగ్గరికి వెళ్ళి, నా దగ్గరికి వెళ్ళి ఆ సలహాలు తీసుకుని ఈరోజు సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు లేదా? వచ్చాడు లేదా? దాన్ని పట్టుకుని వచ్చాడు, విడిచిపెట్టి వచ్చాడా? ఆ మార్గాన్ని పట్టుకుని వచ్చాడు, విడిచిపెట్టి వచ్చాడా? విడిచిపెట్టి వచ్చాడు. దేవుని స్తోత్రం. కాబట్టి కనికరములో అలాంటి ఉపదేశం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. చదువుపదేశం అంటే అది అపవిత్రులు పవిత్రులుగా చేసేది, మూర్ఖులు మంచివారిగా చేసేది, వ్యసన పనులని వ్యసనం లేని వారిగా చేసేది, వ్యభిచారులను పవిత్రులుగా చేసేది చదువుపదేశం. పాడేకి నీ హృదయాన్ని పవిత్రంగా మార్చేది. దేవునికి మహిమ కలుగుతుంది. అన్నట్టు చదువుపదేశం చేసేదను, నా బోధన త్రోసివేయుడే. వా, ఆయన బోధనే త్రోసివేయకూడదు. భూలోకంలో ఎవరు బోధనైనా, ఎవరు మాట త్రోసేది, కానీ దేవుని బోధనే త్రోసి. నీకు మంచి ఉపదేశం ఇక్కడ చేస్తున్నాడు కదా, చదువు ఉపదేశం చేస్తాడు కదా, మరలా నువ్వు కొంత తెలియకెళ్తాడు. కానీ తెలిసి సత్య సంబంధం బోధ అనేటప్పుడు వేరొక బోధనకి వెళ్తాడు. వేరొక బోధ అంటే అక్కడే యేసుక్రీస్తు బోధ చెప్తారు, అర్థమవుతుందా? కానీ నామకార్థమైన బోధ ఉంటుంది. అద్భుతాలు సూచనలు చెప్తారు మన సంఘాల్లో, కొన్ని సంఘాల్లో జ్యోతిషాలు చెప్తారు. ఇది తెలిసిన సంగతే. కొన్ని సంఘాల్లో స్వస్థత వారు అంటారు. అసలు సంఘం స్వస్థపరుస్తుందా? సేవకుడు స్వస్థపరుస్తాడు, దేవుడు స్వస్థపరుస్తాడు? చెప్పండి. మరే దేవుడు ఎక్కడుంటాడు? అసత్య బోధలు ఉంటాడా? నామకార్థ బోధలు ఉంటాడా? అద్భుతాలు సూచనలు చేసే బోధలు ఉంటాడా? అద్భుతాలు సూచనలు ఎప్పుడూ చేశాడు దేవుడు. నువ్వు వాక్యం మీద నిలుచుండి వాక్యాన్ని పట్టుకుని ముందుకెళ్ళాలంటే. గతోద్దా ఒక దగ్గర బోధన నడుస్తూ, సత్య సంబంధం బోధన నడుస్తున్నప్పుడు మీరు వేరొక బోధకి, వేరొక సంఘానికి, వేరొకప్పుడు ఆశయం సంఘం ఉందండి, అది పవిత్రమైన మాటలు బోధిస్తుందా? విగ్రహాలను చేస్తారు. అందుకే చెప్పాలి, వాళ్ళు యేసు మాట్లాడతారు, మరి గురించి కూడా మాట్లాడతారు. ఆ బైబిలే వేరు. మన 42 పుస్తకాలు అయితే 45 పుస్తకాలు, ఆ బోధ వేరే ఉంటారు. కొన్ని సంఘాల్లో కొన్ని పరిస్థితులు ఉంటాయి. నిన్ను ఏ సంఘంలో దేవుడు నాటాడో అక్కడ నువ్వు ఎదగాలి, ఫలించాలి, కొమ్మలేయాలి, అనేక నీడవ్వాలి. దేవుని స్తోత్రం. మీ ముందున్న మాట ఒక మంచి మాట మీరు చూపిస్తాను చూడండి. ఒక మొక్కను తీసుకొచ్చారు మీరు, హైబ్రిడ్ జామ మొక్కను తీసుకొచ్చారు. అతను కొన్నది 500 పెట్టి అతను 3 నెలలకి కాసేదని చెప్పాడు. భూమిలో ఉండగానే ఎంతోగానే కాస్తుందని చెప్పాడు. భూమిలో బాధ్యత 3 నెలలకే ఫలం చెప్పాడు. ఆ 3 నెలలు 30 చోట్ల మార్చాలనుకోండి జామ మొక్కని. చెప్పండి, ఆ 3 చోట్ల ఇక్కడ స్థలం పోగలేదని, ఇక్కడ కొబ్బరాకు పడిపోద్ది, ఇది చిన్నదే పెరుగుతుంది కదా,
దీని కొమ్మలు ఇరిగిపోతాయేమో అని ఒక్కొక్క చెట్టు కింద నుంచి ముందు ఆలోచన లేకుండా లాగేసి మరొక చోట పాతి ఎక్కడెందుగా ఇక తోపం ఉంది కాబట్టి అందరూ పోసుకెళ్ళిపోతారు, ఇంటి పక్కన వేసుకుందాము అని ఇంటి దగ్గర పక్కన వేసుకుని ఆ ఇంటి పక్కన ఉంటేనేమో వచ్చే వరకు వెళ్ళే వరకు అడ్డు, రేపు ఎదిగిందంటే మళ్ళీ నన్ను అవ్వదు అని తీసేసి మరొక చోట పాతి. మరి బతుకుతుందా? చెప్పండి మీరు, బతుకుతుందా? ఏమైతుంది? సత్తా చచ్చిపోతుంది. కారణం ఏంటంటే మొక్క అనేది ఒక చోట నాటపడాలి, ఒక చోట దానికి ఆ ప్లేస్లోనే నీరు నింపాలి, అది చీల్చుకోవాలి, వేళ్ళకి పట్టాలి, వేళ్ళ భూమిలోకి వెళ్ళాలి, భూమి చేత తెచ్చాలి, బలాన్ని ఇవ్వాలి, కొమ్మలు రావాలి, పువ్వులు వేయాలి, ఆకులు విపరీతంగా రావాలి, ఆకులు వచ్చి పువ్వులు రావాలి, పువ్వులు నుంచి పిండి రావాలి, పిండి నుంచి కాయ రావాలి, కాయ పరపోవాలి. మరి 30 చోట్ల మార్పు అవుతుంది ఈ పని ఏమా? 30 చోట్ల మార్పు అవుతుందా? అవుతుంది కదా. అలాగే భూమే అంతా భూమే, అంతా భూమే, అన్ని సంఘాలే, అన్ని బోధలే. ఇదొద్దు. ఆయన ఏమన్నాడు? నిజమైన ద్రాక్షవల్లి నీవే, నన్ను సంతోషపరచి దేవుడవు, బహు ఆనందమే మాదానందమే అన్నాడు లేదా? అంటే నిజమైన ద్రాక్షలు నేనంటే కాలు ద్రాక్షలు ఉన్నాయి కదా. ఎవరు సంతరావు గారు? నిజమైన ద్రాక్షలు నేనంటే కాలు ద్రాక్షలు ఉన్నాయి లేదా? ద్రాక్ష తోటలు అన్ని మంచి పళ్ళు ఉండవు. కొన్ని తీగలు కాలు ద్రాక్షలు పడుతాయి, కొన్ని తీగలు చిన్న పడుతాయి జబ్బుతోటి, కొన్ని తీగలు మంచి ద్రాక్షలు ఇస్తాయి. ఒకే చెట్టుని వచ్చినాయి కొమ్మలు, ఒకే చెట్లు కాస్తున్నాయి. మరలాంటి అడిగినప్పుడు మనం గ్రహించాలి. ఆయన బోధ త్రోసివేయకూడదు. దేవుడు మాట్లాడుతున్నాడు నేను మీతో. ఎవరు బండాల గురించి మార్తమ్మ గారు కానీ, రిబకమ్మ కానీ, మనోళ్ళు అక్కడి నుంచి ఎందుకు వస్తున్నారు చెప్పండి? వాళ్ళ ప్రాణం ఇక్కడ చేత తీర్చుకుంటుంది, వాళ్ళ మనసు తృప్తిపరచబడుతుంది. దేవుడి సంఘంలో కార్యములు చేశాడు. మరొక చెప్పండి మార్తమ్మ గారు ఎందుకు వస్తున్నారు? 3 మంది సేవకులు లేరట. వాళ్ళని బట్టి చాలా సంతోషిస్తాను. అమ్మ మీ పాస్టర్ గారు అంటున్నారు కదా, ఇక్కడ పెడతావమ్మా ప్రార్థన కూడా చేయించుకోరట వాళ్ళు. గారడి సీమోను కూడా మాయం చేశాడు, అద్భుతాలు చేశాడు, కొన్ని క్రియలు చేశాడు. అయితే పరిశుద్ధాత్మ కావాలని దొరికిందా? దొరకలేదు. ప్రార్థన చేస్తాం. మా పాస్టర్ గారు ఉన్నారంటే నెలకోసారి 15 రోజులు వచ్చి ప్రార్థన చేస్తారండి. నేను నెలకోసారి అక్కడికి వెళ్ళిపోతాను బాబు, మాకు ఇక్కడ ఏం పెట్టొద్దు మీరు. మా కోసం 5-6 ఏళ్ళు వైజాగ్ నుంచి వచ్చి ఎంతో కష్టపడి కన్నీరు కాచి ఆయన ధనాన్ని నష్టపరుచుకుని ఇక్కడ మాకు ఎన్నోసార్లు క్రిస్మస్ చేసి మాకు ఎంతో ప్రార్థనలో పురుగులు తీసుకెళ్ళారండి. మా కష్టంలో సుఖంలో మా దేవుడు మా పాస్టర్ గారు మాతో ఉన్నారని సాక్షి చెప్పారు. సభలు దేవుడు మైపరచండి. మరెన్నడన్నా సాగులకు కొత్తగా రాడు కదా. 10 మంది చెప్తాడు. ఆ బండాలకు చిన్నచంద్రపాలెం మార్తమ్మ గారు, రిబకమ్మ, బుచ్చి వీళ్ళు ఉంటారు. ఆ గ్రంథాలు పక్కన సొంతలకు మాత్రం అనుకుంటారు బాబోయ్. దేవుడు చెప్తాడు చెప్పడా? దేవునికి మహిమ కలుగును గాక. ఆయన బోధన మనం త్రోసివేయకూడదు. మొక్క ఎలాగైతే ఒకే స్థలంలో పెరగాలో నా యందు నిలుచుండి మీ యందు నేను నిలుచుంటా. తీగ ద్రాక్షలో నిలుచుంటాడు కానీ ఎలాగ ఫలించదో అలాగే నా యందు మీరు నిలుచుండి కానీ మీరు కూడా ఫలించు. మీరు బహుగా ఫలించాలని ఆశపడుతున్నాను. అవునగా చెప్పండి. మనం ఎక్కడ నిల్చుండాలి? దేవుడు నీకు ఏ బోధ ఇచ్చాడో, ఏ సంఘం ఇచ్చాడో, ఏ విశ్వాసం ఇచ్చాడో ఆ విశ్వాసంలో జీవించాలి. అన్ని విశ్వాసాలు కాదు. శనివారం బోధకి అసలు వెళ్ళకూడదు. మనం ఇక అర్థమవుతుందా? శనివారం సంఘానికి అసలు వెళ్ళకూడదు. పునరుత్థాడిన మృతుని కలిసి లేచాడు ఆదివారం, శుక్రవారం మరణించాడు, శనివారం సభలో ఉన్నాడు, ఆదివారం లేచాడు. కాబట్టి ఆయన మరణం చేయించాడు. అదే శనివారం లేచినప్పుడు శనివారం వెళ్ళండి తప్పలేదు, బైబిల్ చెప్తుంది అది. కాబట్టి దీన్ని ప్రజలు, ప్రపంచము, పరిశుద్ధ గ్రంథము, దేవుని వాక్యం కూడా ఈ దినమును పవిత్రపరిచింది. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీనిని ఉత్సాహించి ఆనందించండి, మీ పాపములను కడుక్కోండి అని చెప్తుంది దేవుని స్తోత్రం. తెలియక చేసింది అది మహాధన్యత, తెలిసి చేసిన ధన్యత కాదు. ఎందుకంటే దేవుడిని తెలిసేస్తున్నాడు.
ఇప్పటికైనా తెలుసుకోండి. వేరే సంఘాలకి వేరే బోధలకి మీరు వినొచ్చు, ఎక్కడ టీవీలో వస్తున్నాయి మంచి మంచి బోధలు, సువార్తలు వినొచ్చు, అవే సెల్ ఫోన్లో వస్తాయి, అందులో వినొచ్చు. ఒక నిజంగా ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది మన చెల్లి పార్టీ ఎవరైనా అప్పుడు వెళ్ళొచ్చు, ఆ ఫంక్షన్కి వెళ్ళి ఆ మాట వినొచ్చు. కనిపించేప్పుడు బోధలు ఉన్నాయని బైబిల్ జ్ఞాపకం చేస్తుంది. ఉన్నాయి లేవా? లేని వార్త పుట్టించే బోధలు ఉన్నాయని చెప్తుంది. యేసు ప్రభు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు ఏర్పాటు చేయని బదులు మన చేత తీసుకెళ్ళిపోయే బోధలు, ఆత్మీయతలో పాడు చేసే బోధలు ఉన్నాయి బైబిల్ చెప్తుంది, వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుడు మిమ్మల్ని ఎక్కడ నాటాడో, ఏ బోధన నడిపిస్తాడో ఆ బోధన త్రోసివేయకూడగా ఆ బోధన మీరు ఏమంటారే ఆ బోధన పట్టుకుని అత్తుకుని మనసులో పెట్టుకుని జీవించాడు. అలా మీరు జీవించిన ఏం చెప్తున్నాడు చూడండి. అక్కడ నా తండ్రికి నేను కుమారుడుగా ఉంటుంది. అలా మన జీవితం ఎలా ఉంటాం? తండ్రికి తండ్రి అంటే ఎవరు? అమ్మా తండ్రి అంటే ఎవరు? యేసయ్య. తల్లి అంటే సంఘము. ఆదరణకర్త అంటే ఇందాక చెప్పుకున్నాం కదా ఏమని? సర్వసత్యం అంటే సంఘములో వినబడే దేవుని మాట, ప్రశస్తమైన మాట, ఖ్యాతి కలిగిన మాట, అగ్ని వంటి మాట, సత్య సంబంధమైన మాట, కొండను బండను బద్దలుకొట్టే నీ హృదయాన్ని పగలగొట్టే మాట, నిన్ను గద్దించే మాట, నిన్ను సరిచేసే మాట, నీకు ఆశీర్వాదానికి వారసులుగా చేసే మాట, నీ రోగమును బాగు చేసే మాట, నిన్ను అభివృద్ధి చేసే మాట, నీకు నీరు కట్టి ఫలించే మాట, నీ చుట్టూ ప్రాకారం ఉండే మాట, చివరికి నీ ముందు వచ్చి వరకు ఎత్తుకుని నిన్ను పరలోక రాజ్యానికి చేర్చే మాట. హల్లెలూయా. ఆయన ఏం చెప్తున్నాడు? నా తండ్రికి నేను సుకుమారుడిగా ఉంటుంది. అలా ఉన్నావా ఎప్పుడైనా? యేసయ్యగా ఉండాలంటే మనం అమ్మా మన పిల్లలు మనకి ఇష్టకరం లేకపోతే బాధపడిపోతాం. మనగా చెప్పండి, యేసయ్యకు ఎలా ఉండాలి? సుకుమారుడుగా సుకుమార్తె ఉండాలి. సుకుమారుడు అంటే మంచి కుమారుడు, ముద్దిచ్చే కుమారుడు, ముద్దొచ్చే కుమారుడు, ముద్దొచ్చే పనులు చేసేవాడు, మంచి సాక్ష్యం తల్లికి తండ్రికి తీసుకొచ్చేవాడు, ప్రవర్తన సరిచేసుకునేవాడు, తల్లి మాట తండ్రి మాట వినేవాడు, వాడు సుకుమారుడు అవుతాడు. దేవుని స్తోత్రం. ఒక తండ్రికి బైబిల్ ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకడు సుకుమారుడిగా జీవించాడు. వాడు భర్తనే రోజు చూసినప్పుడు ఏం చేశాడు చెప్పండి? ఒకడేమో వాడి ఇష్టంలో నిర్ణయించుకుంటే బయటకు వెళ్ళిపోయి తప్పిపోయి వాడు నాన్న కష్టపడుతున్నాడు, ఆస్తంతా పాడు చేసి ఆస్తి పట్టుకెళ్ళి. ఒకటి మాత్రం సుకుమారుడిగా తండ్రి మాటని తండ్రి బోధన చెవికి తన దగ్గర ఉంటున్నాడు. ఒకరోజు భర్తనే వచ్చింది పెద్ద కుమారుడికి. ఏం చేశాడు తండ్రి? ఊరంతా కలిసి ఏంటి గొర్రెల్ని మేకలు పోయించి మంచి ఫంక్షన్ చేశాడు. అతను తెలిసింది ఎవరికి? తప్పుకున్నాడు తెలిసింది. వాడు మనసులో అసూయపడ్డాడు. ఎప్పుడు నాకు ఇలాంటి బర్త్డే చేయలేని పడ్డాడు. అసూయపడ్డాడు తప్ప నేను చేసిన తప్పని తెలుసుకోలేదు. ఒకరోజు దేవుడు ప్రేరేపించి గద్దించి బుద్ధి చెప్పి తిండి లేకుండా చేసి పందులతో కలిసి పొట్టు తినే పరిస్థితిని తీసుకొచ్చి నీ తండ్రి ఇంటి అనేక మంది దోషులు ఉన్నారు కదా, ఒక కుమారుడిగా కాకుండా ఒక దోషులు వెళ్ళినా నువ్వు పొట్టు తినవలసిన పని లేదు కదా, సమృద్ధిని ఆహారం ఉంది కదా జ్ఞాపకం చేశాడా లేదా? ఇప్పటి వరకు నువ్వు పొట్టులాంటి వ్యర్థమైనటువంటి వ్యసనాలతో, వ్యర్థమైన పదార్థాల కొరకు, వ్యర్థమైన లోకం కొరకు నువ్వు ప్రయాసపడి దేవుని వాక్యం నుంచి దేవుని బోధించి తప్పిపోయి అష్టకష్టాలు తెచ్చుకుని ఇంకో కుమ్ములు పరిస్థితిలో ఉన్నావేమో. అందులోంచి బయటికి రా. నీ తండ్రి దగ్గర ఎన్ని ఈవులు ఉన్నాయో, ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో, ఎంతమందిని ఆశీర్వదించాడు. అబ్రహామును ఆశీర్వదించాడు, ఇస్సాకును ఆశీర్వదించాడు, యాకోబును ఆశీర్వదించాడు నీ తండ్రి. ఆశీర్వదించలేదా? పేతురును ఆశీర్వదించాడు, పౌలుగా ఆశీర్వదించాడు. ఆఖరికి ఊరంతా కూడా హేళన చేస్తున్నా, అన్నదమ్ములు హేళన చేస్తున్నా, తండ్రి చిన్నగా చూసినా సరే దావీదును కూడా దేవుడు ఏర్పరిచిన ఇశ్రాయేలు రాజుగా చేశాడు. భాగములు, వెండి, బంగారం, వజ్రములు ఆయన చుట్టూ ఆయన కప్పబడినంతగా ఇచ్చాడు. ఆస్తి ఇచ్చాడు లేదా? హల్లెలూయా. కాబట్టి పిల్లరా ఆయన ఏం చెప్తున్నాడు? నీ తండ్రికి సుకుమారుడు ఉండాలట. అప్పుడు అది తెలుసుకుని ఆ తప్పిపోయిన కుమారుడు ఆ బోధకు చెవికి మనసులో పెట్టుకుని తండ్రి దగ్గర పని చేసుకుని బతుకుదాం, కేవలం భోజనం పెడితే చాలా మంది వచ్చారు అవును కదండి. దూరం నుంచి చూడగానే తండ్రి మనసు కరిగిపోయి పరుగు వెళ్ళి కౌగులించుకున్నాడు. కౌగులించుకున్నా లేదా? కౌగులించుకుని ఎంతో సంతోషించి ఆనందించి
మరలా ఊరందరిని పిలిచి తప్పిపోయిన కుమారుడు ఇంటి తిరిగి వచ్చాడు, మనసును సరి చేసుకున్నాడు, దేవుడే పంపించాడు అని అందరిని పిలిచి మరలా మొదటి కుమారుడు చేసిన ఫంక్షన్ కంటే మంచి భోజనం పెట్టాడు కదా. చెప్పకూడదు, ఏం మైపరచండి. చూడండి, తప్పిపోవడం నా మానవ నైజం. భక్తులు తప్పిపోతాం, విశ్వాసం తప్పిపోతాం, ఆచరణ తప్పిపోతాం. కానీ ఈరోజు చెప్తుంది ప్రభు, తప్పిపోయి నువ్వు మరలా నీ తండ్రి బోధకి చెవి, నీ తండ్రి మాట ఎత్తుకో. ఎప్పటికైనా నువ్వు చర్చ చేసుకుంటే నీ తోటి సోదరులు ఎలాగైతే హెచ్చిస్తున్నాడో అంతకంటే ఎక్కువగా నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. ఆమె కాబట్టి మనం ఎలా ఉండాలి? తండ్రికి సుకుమారుగా ఉండాలి. నా తల్లి దృష్టికి నేను సుకుమారుని అయితే, సుకుమారుని ఏక కుమారుని అయితే. చూసారా, తండ్రి దృష్టికి ఎలా ఉన్నాడు? సుకుమారుగా ఉన్నాడు. తల్లి దృష్టికి ఎలా ఉన్నాడు? నేను చెప్పే బాగా సరిగా మీరు చెవులో పెట్టండి. ఏ చెవులను? ఈ చెవులో కాదు. ఈ చెవులో పొలాలు ఆడతారు, కొంతమంది సొట్లు ఆడతారు, కొంతమంది సిగరెట్లు ఆడతారు చెవులు, కొంతమంది కాగితాలు ఇలా చేసుకుని తీసుకుని ఆడతారు. అది కాదు. ఇక్కడ శివుని మనకి ఇప్పుడు కొండంత శివుని దీన్ని దాన్ని పంపాలి. అది జాగ్రత్తగా వింటారు. చక్కగా వినండి మాటనే. తల్లి దృష్టికి ఎలా ఉన్నాడంట? నేను నా తల్లి దృష్టికి నేను సుకుమారుడునై. తండ్రి దృష్టికి ఎలాగైతే సుకుమారుడు, మంచి కుమారుడుగా, బోధన సరిగే కుమారుడుగా, చక్కగా నిలుచుండే కుమారుడుగా ఎలాగైతే ఉన్నాడో అలాగే తల్లి దృష్టి కూడా ఉన్నాడంట. తల్లని ఎవరు? సంఘం. యేసుబాబు తల్లని ఎవరంటే? తల్లి అంటే శరీర సంబంధం తల్లికి ఆప్షం గారిని, తండ్రికి ఆపేంగన్ గారు. ఇప్పుడు మార్పు చెంది దేవుళ్ళకి వచ్చే తండ్రి యేసయ్య, తల్లి సంఘం. తండ్రి ఏం చేస్తాడు? కాపాడుతాడు. ఏం చేస్తాడు? మన ఆత్మలు తీస్తాడు. అతనికి వారసుడిగా అతని ఆత్మలో భాగం ఇచ్చి మనల్ని గర్భవస్తాడు. తల్లి ఏం చేస్తుంది? తల్లి పెంచుతుంది, పోషిస్తుంది, మనకు స్నానం చేపిస్తుంది, బట్టలు వేపిస్తుంది, మనకి ఏ తిండి కావాలో తిండి, ఆరోగ్యకరమైన తిండి వండి పెడుతుంది, తప్పు చేతి కడుపులో దాచుకుంటుంది, అక్కడెక్కడ దాచిన డబ్బులు స్కూల్కి వెళ్ళినప్పుడు ఇస్తుంది. తల్లి చేసే పనులు. అంతేకాకుండా నీకు వ్యాధులు వచ్చినప్పుడు తల్లి బట్టతో తుడిచి చేదరింపు కలుగుతున్నా సరే, నువ్వు మంచం మీద నీళ్ళు ఎత్తనా సరే, ఆ మంచం మీద తీసుకడిగి, ఆ మంచం కడిగి తన చేతులు కడుపును బోధించేదన్న సమయానికి జ్ఞాపకం వచ్చిన అది నా బిడ్డే కదా, నేను ఎవరికి చేయలేదు కదా, అది నా కడుపును పుట్టింది కదా అని తనలో తను సమర్థించుకుని కొంచెం అనంతిని వాళ్ళని పరిశీలించడానికి చిత్తపడింది. సంఘం గర్భవంతా సంఘంలో చేసిన ప్రార్థన నీ రోగాన్ని స్వస్థపరుస్తుంది, నీ గాయాన్ని కడుతుంది, నీ జీవితాన్ని బాగు చేస్తుంది, ఎప్పుడు నీ సపోర్ట్ ఉంటుంది, అప్పుడప్పుడు నీకు ఆపదలు ఉంటే ఆదుకుంటుంది. సంఘం తల్లికి ఎలా ఉన్నాడంట? తండ్రికి సుకుమారుడుగా ఉన్నాడు. తండ్రికి అయితే 2 కుమారుడు ఉన్నాడు, ఇద్దరుగా ఉన్నాడు. ఒకటి సుకుమారుడు, 2 ఏక కుమారుడు ఏంటిది? 2 ఏమైనాడు? ఏక కుమారుడు. ఒకే ఒక కుమారుడు నేను నా తల్లికి. నా స్థానంలో మరొకటి ఉండడానికి వీల్లేదు. ఎంత గొప్ప పట్టుదల చూసారా? నా స్థానంలో నా తల్లికి సుకుమారుడైనాను, నా తండ్రికి సుకుమారుడైనాను, ఏక కుమారుడైనాను నేను. తల్లి ఎప్పుడు మరొక కుమారుడు మనసు పెడతా చెప్పండి. రాష్ట్ర ప్రార్థన గారు, పాస్టర్ గారు సాయంత్రం 7 గంటలకి ప్రార్థన చేస్తారు. నేను శుద్ధం చేస్తాను 7 గంటల ప్రార్థన సరిగ్గా వినండి. అప్పుడు ప్రార్థన చేస్తాను. తెల్లవారుజాము నేను ప్రార్థన చేస్తాను, తను శుద్ధం చెల్లిస్తాను. కాబట్టి ప్రార్థనలు ఏమంటారు తెలుసా? కన్నీరు కాస్తూ నా మనవడు నా ఎద్దు లేకపోయినా పడలేకపోతున్నా, నా కొడుకు నా ఎద్దు లేకపోయినా పడలేకపోతున్నా, నా కోడలు నా ఎద్దు లేకపోయినా పడలేకపోతున్నా. రానున్న దినాల్లో మా దగ్గర కాకుండా మరొక దగ్గరైనా మీ సేవ చేసే భాగ్యాన్ని కలిగి చేయండి. వాళ్ళు మార్చండి. నా దగ్గర నా మనవలాంటి మనవలు బోడి మంది ఇచ్చావు ప్రభు. నా సంవత్సరంలో రోజు 10 మంది వస్తుంటారు, వెళ్తుంటారు, ఆ తృప్తి నాకు చాలా. కానీ నా మనవుడు వేరే
ముగించుకునగా నీ సేవకుడు అవ్వాలి. విశ్వవాక్కు అని పేరు పెట్టావు కదయ్యా, నీ వాక్కును వాటి నోట్లో ఉంచి నీ సేవ సిద్ధపరచుకున్నానని ప్రార్థన చేస్తాను. ఎందుకు అలా ప్రార్థన చేసింది? శరీర సంబంధంగా వెళ్ళేందుకు ఆనందం చేస్తుంది. ఏదో ఎందుకు ఆనందిస్తుంది మాట ప్రార్థన పడుతుంది కదా. ఎందుకంటే వాడు ఈమెతో లేడు కనుక. హల్లెలూయా. ఆ కొడుకు ఇక్కడ లేడు కనుక నాన్న వచ్చినా, అక్కడ వచ్చినా, మనసు ఇక్కడ వచ్చినా, ఒకరోజు మీరు చూస్తారో లేదో, మనసు ఇక్కడికి ఏది తినిపించింది క్రిస్మస్లో మీరు చూస్తారో లేదో, వాడు కూడా తినిపించాడు. ఇప్పటికే నా దగ్గర ఫోటో ఉంది. ఎందుకో తెలుసా? విజయ్ లేడు కదరా, ఈరోజు నా అందరి దృష్టికి కూడా అమ్మాయి కనిపించిన నువ్వే నాకు విజయం చూపించింది. చెప్పండి, వాడు కూడా మనసులో ఆ మాట ముద్రించుకున్నాడు. మనస్సే తెలుసా? అందుకే మేము ఎన్నన్నా సరే గద్దించినప్పుడు చెప్పిన ఎన్నన్నా సరే మాధవి కూడా మేము మామూలుగా గద్దించాం. అయినా సరే మనస్సే అంటే కూడా చాలా ఇష్టం. అది ఎందుకంటే ఎన్నన్నా గద్దించినా మొట్టుకెళ్ళి కొడుతున్నా ఎల్లడు పంచుకోమాడా, చిన్న మాట అంటే బాధపడి పంచుకోమాడా? చెప్పండి మీరు. రావు మీకు మాట్లాడు, సచిన్ చెప్పండి మాట్లాడరావు మీరు. చెప్పండి మీరు. మీ పిల్లలు ఉన్నారు, ఎన్ని గద్దించినా నీ బుద్ధి చెప్పిన నీ కొడుతున్నా సరే, అమ్మా నువ్వంటే నాకు ఇష్టం అమ్మా, నీ మాట ఏంటనమ్మా, నీ పని చేస్తానమ్మా అన్నప్పుడు వాడు ఇష్టమా, పని చెప్పి వెళ్ళిపోవడం ఇష్టమా? ఇప్పుడు 2 సార్లు చెప్పండి అమ్మా మీరు అన్న. ఎస్, లోబడిన వాడే. కాబట్టి దేవుడి సంఘంలో చూడండి, మంది దైవజనులు గర్దిస్తే ఆ సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం, ఆ బోధన విడిచిపెట్టి వెళ్ళిపోతాం. తర్వాత భ్రష్టులు అయిపోతారు వాళ్ళకి ఆ బోధ దొరకదు. పర్లోక రాజ్యాన్ని వేరు చేయడానికి అపవాది అడ్డానికి వీళ్ళు కూడా చేస్తారు. కనుక దేవుడి సన్నిధానంలో ఆయన ఏం చెప్తాడు? నా తల్లి దృష్టి నేను ఏక కుమారుడు ఏంటిదే, నువ్వు ఈ సంఘాలనే తల్లికి ఏక కుమారుడుగా ఉండాలి, సుకుమారుడుగా ఉండాలి, ఏక కుమార్తెగా ఉండాలి, సుకుమార్తెగా ఉండాలి. అప్పుడు తల్లి నిన్ను పోషిస్తుంది, పెంచుతుంది, నీ బాగోగులు చూస్తుంది, నీ బాగోగులు వాక్యం చేత కడుగుతుంది, పరిశుద్ధాత్మ దేవుడు బాగు చేస్తాడు, నీ చేతులను బలపరుస్తాడు, నీ చేతులు నింపుతాడు, నీకు తొందరగా మహాబుద్ధి కలగజేస్తాడు. హల్లెలూయా. కాబట్టి పిల్లల ఆయన మరొక మాట అంటున్నాడు చూడండి, నా తల్లి దృష్టి నేను సుకుమారుని ఏక కుమారుని ఆయన బోధించుచు నాతో ఇట్లను నీ హృదయము పట్టుదలతో నా మాటల్ని పట్టుకొని నిన్ను నా ఆజ్ఞను గైకొనేళ్ళ నువ్వు బ్రతుకుదువు. అది ఆక్రాంతం మీకు అర్థమవుతుందా? లోకంలో ఎలా వరకు బతికేద్దాం మనకే చెప్పండి. ఓ పూట తినో ఓ పూట తినకో మనం బ్రతికేద్దాం లోకంలో. కానీ దేవుల్లో బ్రతకాలంటే ఈ లోకాన్ని విడిచిపెట్టాలి, లోక బాంధవ్యాన్ని కాకుండా దేవుని బాంధవ్యాన్ని ప్రేమించాలి. ఆయన అంటున్నాడు కదా, ఏమంటాడు ఆయన నాకు బోధించు నాతో ఎట్లన్నాడు. ఆయన విషయాన్ని చెప్తూ ఇంకో మాట కూడా చెప్పాడంట, 3వ మాట ఏంటది? నీ హృదయం నా పట్టుదలతో నా మాటల్ని పట్టుకుంటున్నాడు. దేవుని మాట ఎలా పట్టుకోవాలంట? ఏమ్మా దేవుని మాట ఎలా పట్టుకోవాలి మీరు? పట్టుదల. ఈ నా రోగం ఎందుకు పోదు? ఈ మాటని పట్టుకొని జీవిస్తాను, ఈ బోధని పట్టుకొని జీవిస్తాను. నా బ్రతికి ఎందుకు మారదు? నా ఆర్థిక సమస్యలను విడిచిపెట్టి ఎందుకు పోవు? నేను ఎందుకు ఆర్థికంగా అభివృద్ధి కాను అని పట్టుదల. నా అప్పులు ఎందుకు తెరవు? ఈ రోజు నుంచి సంఘంలో వినబడే బోధని మాటలు పట్టుకుని జీవిస్తాను. అలాగా ఒక 3 నెలలు జీవించు, సంవత్సర కాలంలో 3వ వంతు జీవించాలి. మొదటి వంతు జీవించు. నీ జీవితంలో నీ పరిస్థితుల్లో మార్పు రాకపోతే అని కాలం పడుతున్నాడు. దేవుని స్తోత్రం. అంటే నేను ఎందుకు అడగమంటాను? అలాగా నాకు అంత నమ్మకం, దేవుడు నా జీవితంలో కూడా అలా చేశాడు. కానీ అర్థమవుతుందా? అదే నమ్మకంతో మీరు అడగండి, అదే నమ్మకంతో జీవించండి. దేవుడు మీ బ్రతుకులో మీ జీవితంలో కూడా కార్యములు చేయగల సమర్థుడే కాదా? చెప్పాలి మీరు. సమర్థుడే అనాలి. సమర్థుడే కాదా? గట్టిగా చెప్పాలి. సమర్థుడే. ఆయనకు సమస్తము సాధ్యమే. దేవుని స్తోత్రం. పట్టుదలతో నా మాటల్ని పట్టుకుంటున్నాం. కానీ మనం ఏం పట్టుకుంటాం? దేవుని మాట పట్టుదలలో పట్టుకోం,
పాస్టర్ గారు ఏమన్నా ఆ మాట పడుతుందో పట్టుకుంటాం, సావుకులు ఏమైనా గద్దించారు ఆ మాట గద్దింపులు పట్టుదలతో పట్టుకుంటాం, సంఘ సహోదరులు ఏమనుకోండి ఆ మాట పట్టుదలతో పట్టుకుంటాం. ఇవాళ ఏదో కష్టం నుండి నీ ఇంటికి ఆనందం రాలేదనుకోండి, ఇంట్లో భోంచలేదనుకోండి, కడుక్కోక నీ చప్పుడు వెళ్ళిపోయిన కడుక్కోలేదని అర్థం చేసుకుంటాం. చెప్పే సమయంలో అక్కడికి వెళ్ళిపోయిననుకోండి ఆరాధన నుంచి నేనంత బౌతురాలా నా ఇంటికాడ భోంచలేదు కాబట్టి పొద్దున ఆరాధనలో పడినాను భోజించి ఈ బాగా పట్టుకుంటాం, ఈ పట్టుకోకూడదు. అక్కడ విన్న బోధే పట్టుకోవాలి, అవును కదండి. ఇష్టమైనదైతే నీ ఇంటికి రాదు కదా. దేవుని రాజ్యం భోజనం పానం కాదు, ఆయన వాక్యమే జీవాహారమైనది. దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి ఎవరి మాటలు పట్టుకోవాలి? రాక సంబంధాల మాటలు పట్టుకోకూడదు. మనం హృదయం పట్టుదలతో లోకంలో మనకు వచ్చే నిందలు, వేదనలు, అపహాస్యాలు, అపకీర్తులు ఏమంటే నిన్ను యాదం చేసే పరిస్థితులు అవి మనసులో పెట్టుకోవద్దు. అలాగే చేయబడిన వాళ్ళకి అవకాశం ఎదిగించో ఆలోచన చేసుకో, మళ్ళా అవకాశం రాకుండా చూసుకో, ఆ పరిస్థితిని చుట్టూ రాకుండా చూసుకో, ప్రార్థన చేసుకో. ప్రభు సన్నిధిలో నేను ఎవరైతే యాదం చేశారో వాళ్ళని మంచిగా అలా చేసి వాళ్ళని కూడా మారుస్తారు. మళ్ళా నీకు ఆగిన పరిస్థితి అవమానం రానివాడు, నీ నిన్ను తొలగిస్తాడు దేవుడు. ఆయన మాటలు పట్టుదలతో పట్టుకోవాలి. యాకోబు పట్టుదలతో ప్రార్థన చేశాడా లేదా? పట్టుదలతో పట్టుకున్నాడా లేదా? ఏ మాట పట్టుకున్నాడు? వెళ్ళేటప్పుడు రాయి తీసి తలగడగా చేసిన పట్టుదల పొద్దున్నే లేచి తలవారు లేచి, దేవా నేను ఒంటరిగా వెళ్తున్నాను నాయనా, నన్ను కాచి కాపాడుతాను ప్రభువా, నీ కృపలో భద్రం చేయడానా, నేనేమైనాను ఒక్క మాట నాతో మాట్లాడు ప్రభువా అని అన్నాడు. అప్పుడు దేవుని స్వరం ఏమనిపించింది ఆయనకి? నేను తిరిగి మరలా నీ స్వజనుల ఎద్దకు, నీ బంధువుల ఎద్దకు నిన్ను అభివృద్ధి తిరిగి తీసుకుని వచ్చాను అన్నాడు లేదా? చెప్పకూడదు, ఏమనిపించండి. మళ్ళీ ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు యాకోబు? ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు? లాభాన్ని ఇంటికి వెళ్ళాక, దాసరికం చేశాక, ఇద్దరు బాధ్యత చేసుకున్నాక, వాసనం పడిన తర్వాత దేవుడు 1 గొర్రె 100 గొర్రెలు చేసి, 100 గొర్రెలు 1000 గొర్రెలు చేసి, 1000 గొర్రెలు 10,000 గొర్రెలు చేసి, 10,000 గొర్రెలు 1,00,000 గొర్రెలు చేసి, అలాగ అభివృద్ధి చేశాక ఈ అభివృద్ధిని చూడలేక లాభంలో చేసి లాభంలో చీపుగా మాట్లాడుతుంటే, చిన్నగా చూస్తుంటే, అప్పుడు భార్యను పిలిచి అప్పుడు జ్ఞాపకం చేసుకున్నా, దేవుడు నన్ను అభివృద్ధి చేసి నన్ను ఆస్వాదించి తిరిగి మళ్ళా నా తండ్రి ఎదురు తీసుకెళ్తున్నాడు, నా సముద్రం ఎదురు తీసుకెళ్తున్నాడు, కాబట్టి ఇక్కడ ఉండడం మంచిది కాదు, వెళ్ళిపోవాలి అని జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకుని భార్యను పిలుచుకుని సంపద పట్టుకుని దాసదాసులు పట్టుకుని 3 గుంపులుగా చేసి మా అమ్మకి చెప్పకుండా ప్రయాణం మొదలుపెట్టడం లేదా? దేవునికి మహిమ కలుగుగా. నిన్ను కించపరిచే వారి దగ్గర, నీకంటే విశ్వాసం లేని వారి దగ్గర, ధనాపేక్ష కలిగిన వారి దగ్గర, వడ్డీ వ్యాపారుల దగ్గర, గొప్ప వారి దగ్గర నీ పరిస్థితి చెందదని ఎప్పుడూ చెప్పగా, నిన్ను గొప్ప చేసి ఏసే దగ్గర చెప్పు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. నీ పరిస్థితి ఎక్కడ చెప్పాలి దివ్య? నీ పరిస్థితి ఎక్కడ చెప్పాలి చెప్పు. నీ పరిస్థితి ఎక్కడ చెప్పాలి? ఇప్పుడు నేను చెప్పాను, ఎక్కడ చెప్పకూడదు? బయటంటే నేను కొంతమందిని వివరించాను ఇక్కడ. చదిగా వాక్యం పిల్లలు ఏదో ఆనందించు, నువ్వు వాక్యం వింటే 2-3 నెలల్లో దేవుడు నీకు గర్భఫలం తర్వాత చేయదు కాక. వాక్యం వింటే ఓకే, అప్పుడు వాళ్ళ బట్టి కాకుండా ఈ సొంత బిడ్డల చేతులు పట్టుకుని ఆనందించదు. దేవుడికి మహిమ కలిగాడు. హల్లెలూయా. ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పొద్దని తెలుసా? ధనవంతుల దగ్గరికి వెళ్ళి చెప్పకూడదు, లోకస్ దగ్గరికి వెళ్ళి చెప్పకూడదు. నీ రక్షణమందులే నిన్ను కించపరిచేవారు ఉంటారు. మరి రక్షణమందులే నాబాను కించపరచలేదా? అనేక మంది చేతులు మార్చాడు, న్యాయం లేదా? మోసగించి పెళ్లి చేశాడు, అవునా కదా? అలాంటి నేను ఎందుకు చెప్పాలనుకున్నాడు? సత్యం అనుసరించి ముందుకెళ్ళాడు, 3 గుంపులుగా చేశాడు. శత్రువు వస్తున్నాడు, ఎవరు? ఏసావు సైన్యంతో చంపేయడానికి. అవునా? 7 మార్లు ప్రార్థన చేశాడా? నీవే కాపాడాలి ప్రభు అని 3 గుంపులు ఎందుకు చేశాడు తెలుసా? మొదటి గుంపు నేను చనిపోయినా 2వ గుంపు ఉంటుంది, నా తండ్రిని చేరుకుని నా కబురు చెప్తుంది. 2వ గుంపు చనిపోయిన 3వ గుంపు అయినా చేరుతుంది. ఎంత విశ్వాసం! ఈ 3 గుంపులు కలిసి 7 మార్లు ప్రార్థన చేశాక దగ్గర అయిపోయాడు ఏసావు. దగ్గర అయిపోయాడు.
కత్తులు పట్టుకున్నాడు, గుదిలి పట్టుకున్నాడు, బండలు పట్టుకున్నాడు, సైన్యంతో ముందుకు వస్తున్నాడు. ఇంకా 5 feet దూరం ఉన్నారు, 5 అడుగుల దూరం ఉన్నారు. దేవుడు పగని ప్రేమగా మార్చి ఏశావు యొక్క హృదయాన్ని మార్చేశాడు. కత్తులుతున్నాడు, గుదిలుతున్నాడు, గమ్మ 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 పరిగెత్తుకు వచ్చి యాకోబుని కోపగించుకున్నాడు. సపరు పట్టండి. ఇద్దరు కన్నీరు కాల్చలేదు, ఇద్దరు ప్రేమతో పలకరించుకున్నారు. ఈ జనమంతా ఎవర్రా నాయనా, నీ దాసుడు దేవుడిచ్చిన భాగ్యం అని చెప్పాడు. నీ దాసుని భార్య, నీ దాసుని పిల్లలు, అంతేగాని అన్నయ్య నా పిల్లల, నా కుటుంబం, నా సంపద అనలేదంట. అంటే ఏమి విన్నాడు? పెద్దవాడు చిన్నవాడికి లోబడి ఉండాలని దేవుని మాట గర్భంలో విన్నాడు. వినడలేదా? ఆ మాటకి లోబడి వరకు జీవించాడు. అందుకే పగల ప్రేమగా మార్చాడు. ఆ స్థలమే యెరూషలేము, ఇప్పుడు కట్టబడి ఉన్నటువంటి దేవాలయం. చెప్పండి, ఏ స్థలం? ఏ స్థలం చెప్పండి? ఏ స్థలం? ఏ స్థలం అమ్మా? మరి ఏమర్థమైంది మీకు? యాకోబు ఏశావు కలుసుకుని దేవుని ప్రేమను కనబరుచుకున్న స్థలమే ఇప్పుడు యెరూషలేములో యెరూషలేము ఆలయం కట్టబడుతున్నారు. అది ప్రపంచానికి ప్రసిద్ధి. చెప్పండి. కాబట్టి దేవుని ప్రియమైన జనాంగమా, మనం ఏమిటంట, మన హృదయంలో పట్టుదలతో ఆయన మాటలు పట్టుకొని నువ్వు ఆయన ఆజ్ఞలను గైకొనేలా నువ్వు బ్రతుకుతున్నావు. హల్లెలూయా. చనిపోవాల్సిన యాకోబు బ్రతికాడా లేదా? ఏమా ఏశావు చేతులు చనిపోవాల్సిన బ్రతికాడా లేదా? బ్రతికాడా లేదా? ఎందుకు? ఆయన మాటల్ని ఆయన ఇష్టవాద పట్టుదలతో పట్టుకున్నాడు, ఆజ్ఞల్ని గైకొన్నాడు. సౌలు చేతులు చనిపోవాల్సిన దావీదు బ్రతికాడా లేదా? ఆఖరి వరకు. ఆఖరి సౌలే చనిపోలేదా? ఏం చెప్పలేదు మీరు? అనేక మార్గాలు ఈ బోధన మీరు ఇచ్చేదంటే దావీదు ఆ హృదయాన్ని దేవుని హృదయార్థం చేసుకుని దేవుని మాటలు పట్టుదలతో పట్టుకున్నాడు. హల్లెలూయా. కనుక దేవుని శివుని ఉద్దేశం ఏంటంటే, తండ్రి అయిన యేసయ్య మాటల బోధన విని, తల్లి అయిన సంఘ బోధన విని ఒకే చోట నాటబడి సత్య సంబంధంగా జీవిస్తూ సర్వసత్యం నడిపించాలని. చివరికి మనం ఏంటంటే అందరి మనుషుల వలె నరకంలో కూడా చనిపోకూడదు, ఆ గిన్నెలో చనిపోకూడదు. మనం సజీవులే కదా. నీ రాజ్యంలో చదువుతుడు, నీ కుటుంబాలతో కూర్చుందుడు, నీ బోధ వినుదుడు, నీ మాట వినుదుడు, నీ సంఘంలో శ్రమగా నిలిచింది. మరొక చెప్పండి, చివరికి దేవుని ఉద్దేశం తెలుసా? మనం మరణించకూడదు, నిత్యము బ్రతకాలి, నిత్యము జీవించి. అందుకనే భక్తుడు ఎలాగా నిబంధన చేస్తుంది, ఎలాగా? నీవు తప్ప నాకు ఇలాలో ఎవరున్నారయ్యా, నీ ప్రేమ కన్నా సాటి భూమిలో ఏది లేదయ్యా. నీవు తప్ప నాకు ఇలాలో ఎవరున్నారయ్యా, నీ ప్రేమ కన్నా సాటి భూమిలో ఏది లేదయ్యా. వంటు లేకుంటే నీ బ్రతకలేదయ్యా, నీ బోధ లేకుంటే నీ బ్రతకలేదయ్యా. నిన్ను రావున్నానంటే సీమటేనయ్యా, నిన్ను రావున్నానంటే సీమోదేనయ్యా, నిన్ను రావున్నానంటే సీ కృపేనయ్యా. నువ్వంటూ లేకుంటే ఈ జన్మ లేదయ్యా, గుండె నిండా నిండి యేసయ్యా. హల్లెలూయా. దేవుడి మాట దీవించుగాక.